నమస్కారం. మీ డబ్బుని బ్యాంక్లో పెట్టకుండా మీ పూర్తి కంట్రోల్లో ఉంచుకుంటూనే దానిమీద వడ్డీ సంపాదించడం, లోన్స్ తీసుకోవడం అసలు సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానమే డీఫై. ఇది ఫైనాన్స్ ప్రపంచాన్ని మార్చేస్తున్న ఒక విప్లవాత్మక టెక్నాలజీ అని చెప్పొచ్చు. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం రండి. ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మన డబ్బు బ్యాంకులో ఉంది కదా, అంతా సేఫ్ అనుకుంటాం. కానీ అది నిజంగా మన పూర్తి కంట్రోల్లో ఉందా, లేక దాన్ని వాడుకోవడానికి మనం బ్యాంకు పర్మిషన్ మీద ఆధారపడుతున్నామా? ఈ చిన్న అనుమానమే మన ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న కొన్ని లోపాల్ని మనకు చూపిస్తుంది. మనం రోజు వాడే బ్యాంకింగ్ సిస్టంలో కొన్ని ఇబ్బందులున్నాయి. అవి పైకి చిన్నవిగా అనిపించినా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద పెద్ద ప్రభావమే చూపిస్తాయి. అసలు ఆ సమస్యలేంటో అర్థం చేసుకుంటేనే డీఫై ఎందుకంత ముఖ్యమనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. మనందరికీ ఈ అనుభవాలు ఉండే ఉంటాయి కదా. ఒక ఫ్రెండ్కి అర్జెంటుగా డబ్బు పంపాలి అనుకుంటాం, కానీ బ్యాంక్ హాలిడేస్ వల్ల లేట్ అవుతుంది. ప్రతి చిన్న ట్రాన్సాక్షన్కి ఏదో ఒక ఫీజు కట్టాల్సొస్తుంది. కొన్నిసార్లు మన డబ్బుని మనమే తీసుకోవడానికి కూడా వాళ్ల రూల్స్ ఫాలో అవ్వాలి. అన్నింటికన్నా దారుణమేంటంటే, ఎలాంటి రీజన్ లేకుండానే మన అకౌంట్ను ఫ్రీజ్ చేసే పవర్ బ్యాంకులకుంటుంది. ఇక్కడే మనకర్థమవుతోంది, మన డబ్బు మీద మనకు పూర్తి కంట్రోల్ లేదని. మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా? ఈ మధ్యవర్తులు, అనవసరమైన ఫీజులు, కంట్రోల్స్ ఇవేవీ లేని ఒక కొత్త ఆర్థిక ప్రపంచం సాధ్యమేనా? అవును, అదే డీఫై. ఇది మన ఫినాన్షియల్ ఫ్యూచర్ని ఎలా మార్చబోతోందో చూద్దాం. డీఫై అంటే డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. ఇక్కడ పవర్ అంతా ఒకే చోట ఉండదు. బ్యాంక్ అనే మధ్యవర్తిని పూర్తిగా తీసేసి ఇద్దరు వ్యక్తుల మధ్య నేరుగా ఆర్థిక లావాదేవీలు జరిపే సిస్టమ్ ఇది. సింపుల్గా చెప్పాలంటే మీ డబ్బుకు మీరే అసలైన బాస్ అన్నమాట. బ్యాంకులతో పోల్చి చూస్తే డీఫై పవర్ ఏంటో ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, బ్యాంకుల్లో కంట్రోల్ వాళ్ల చేతిలో ఉంటే డీఫైలో అది యూజర్ చేతిలో ఉంటుంది. బ్యాంకులు కొన్ని గంటలే పనిచేస్తే డీఫై 24/7 పనిచేస్తుంది. ట్రాన్స్పరెన్సీ, పర్మిషన్లు అవసరం లేకపోవడం ఇవన్నీ డీఫైని ఒక గేమ్ చేంజర్గా నిలబెడతాయి. అసలు మధ్యవర్తే లేకుండా ఇంత పెద్ద సిస్టమ్ ఎలా నడుస్తుంది? దీని వెనుకున్న టెక్నాలజీ మ్యాజిక్ ఏంటి? ఇప్పుడు ఆ సీక్రెట్ని తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ని ఒక ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లా ఊహించుకోండి. ఒక డెవలపర్ ఆ మెషీన్ని తయారు చేసి కొన్ని రూల్స్ సెట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, 10 రూపాయలు వేస్తే ఒక కూల్ డ్రింక్ బయటకొస్తుంది అనేది ఒక రూల్. ఈ రూల్నే మనం స్మార్ట్ కాంట్రాక్ట్ అంటాం. ఇక యూజర్స్గా మనం మన డిజిటల్ వాలెట్తో డబ్బు వెయ్యగానే ఆ రూల్ ప్రకారం ఎవరి ప్రమేయం లేకుండా ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంతే. 2 కీలకమైన టెక్నాలజీలు గుర్తుంచుకోండి. మొదటిది బ్లాక్ చైన్. ఇది ఒక డిజిటల్ లెడ్జర్ లాంటిది. దీనిలో ఒకసారి ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్ని మార్చడం లేదా డిలీట్ చేయడం ఇంపాసిబుల్. అందుకే ఇది చాలా సెక్యూర్. ఇక రెండవది స్మార్ట్ కాంట్రాక్టులు. ఇవి ఆటోమేటిక్గా నడిచే ప్రోగ్రామ్స్. డీఫై సిస్టమ్కి ఇవే అసలైన ఇంజిన్లన్నమాట. రెడీగా ఉన్నారా? ఇప్పుడు డీఫై ప్రపంచంలోకి ఒక చిన్న టూర్ వేసి అక్కడ అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన సర్వీసెస్, అప్లికేషన్స్ ఏంటో చూసేద్దాం. మొదటిది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, షార్ట్గా డెక్స్. సాధారణంగా మనం స్టాక్స్ గానీ క్రిప్టో గానీ కొనాలంటే ఒక కంపెనీ మధ్యలో ఉంటుంది. కానీ డెక్స్లో అలా కాదు. మనం డైరెక్ట్గా ఇతర యూజర్స్తో స్మార్ట్ కాంట్రాక్ట్ల సాయంతో కాయిన్స్ని మార్చుకోవచ్చు. యూనిస్వాప్, పాన్కేక్ స్వాప్ లాంటి ప్లాట్ఫామ్స్ దీనికి చాలా ఫేమస్. జస్ట్ కాయిన్స్ మార్చుకోవటమే కాదు, బ్యాంక్లో లాగే మన క్రిప్టో అసెట్స్ మీద వడ్డీ సంపాదించొచ్చు, లేదా వాటిని తాకట్టు పెట్టి లోన్స్ కూడా పొందవచ్చు. ఇదంతా మళ్లీ చెప్తున్నా బ్యాంకుతో ఏమాత్రం సంబంధం లేకుండా జరుగుతుంది. ఆవే, కాంపౌండ్ లాంటివి ఇలాంటి సేవలిచ్చే పాపులర్ ప్లాట్ఫామ్స్. ఈ డీఫై ప్రపంచంలోకి ఎంటర్ అవ్వాలంటే మనకొక తాళం చెవి కావాలి. అదే ఈ డిజిటల్ వాలెట్. ఇది మీ పర్సనల్ బ్యాంక్ లాకర్ లాంటిది. మెటమాస్క్, ట్రస్ట్ వాలెట్ అనేవి చాలా పాపులర్. ఇక్కడొక గోల్డెన్ రూల్ అస్సలు మర్చిపోతు. నాట్ యోర్ కీస్, నాట్ యోర్ క్రిప్టో. అంటే మీ వాలెట్ సీక్రెట్ పాస్వర్డ్, అదే ప్రైవేట్ కీ, మీ దగ్గర ఉంటేనే ఆ డబ్బు మీది. అది పోగొట్టుకుంటే మీ డబ్బును శాశ్వతంగా కోల్పోయినట్టే. ఓకే, ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. డీఫైలో అవకాశాలు ఎంత ఉన్నాయో రిస్క్స్ కూడా అంతే ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోకుండా ముందుకెళ్లడం అస్సలు మంచిది కాదు.
డీఫైని ఇంకా కడుతున్న ఒక కొత్త నగరంలా అనుకోండి. ఇక్కడ పెద్ద పెద్ద అవకాశాలున్నాయి, కానీ రోడ్లు సరిగ్గా లేవు, కొన్ని బిల్డింగ్స్ బలహీనంగా ఉండొచ్చు. కాబట్టి ఇందులో అడుగు పెట్టేటప్పుడు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఇక్కడ కొన్ని పెద్ద ప్రమాదాలున్నాయి. స్మార్ట్ కాంట్రాక్ట్ బగ్స్ అంటే ప్రోగ్రాంలో ఒక చిన్న తప్పు వల్ల హ్యాకర్లు మన డబ్బును దొంగలించే అవకాశం ఉంటుంది. రగ్ పుల్ అంటే ప్రాజెక్ట్ డెవలపర్లే ఇన్వెస్టర్ల డబ్బు తీసుకుని సడన్గా పారిపోవడం. ఫేక్ టోకెన్స్ మంచి ప్రాజెక్టులను కాపీ కొట్టి సృష్టించిన మోసపూరిత కాయిన్లు. చివరగా ఇంపర్మనెంట్ లాస్. ఇది డీఫైలో ఉండే ఒక స్పెషల్ రిస్క్. మార్కెట్ ధరలు మారినప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఊహించని విధంగా తగ్గిపోవచ్చు. ఫైనాన్స్లో ఇదొక బేసిక్ ప్రిన్సిపల్. ఎక్కడైతే ఎక్కువ లాభం వస్తుందని ఆశిస్తామో అక్కడ నష్టపోయే అవకాశం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. డీఫైకి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇన్ని రిస్కులు ఉన్నప్పటికీ డీఫై వెనుకున్న టెక్నాలజీకి మాత్రం చాలా పవర్ ఉంది. మరి దీని భవిష్యత్ ఎలా ఉంటుంది? ఫినాన్స్ వరల్డ్లో ఇది ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? ఫైనల్గా దాని గురించి చూద్దాం. డీఫై ఫ్యూచర్ అయితే చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. లేయర్ 2 లాంటి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇవి ట్రాన్సాక్షన్స్ని చాలా వేగంగా, చాలా చౌకగా చేస్తాయి. పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీలు కూడా ఇప్పుడు డీఫై వైపు చూస్తున్నాయి. ఇది దీనికి మరింత నమ్మకాన్ని ఇస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా సామాన్య ప్రజను కూడా సులభంగా వాడేలా యాప్స్, వెబ్సైట్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. డీఫై అనేది మనకు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇస్తుందా, లేక ఇది తెలియని ప్రమాదాలతో నిండిన ఒక కొత్త మార్గమా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. దీని గురించి ఆలోచించండి.